మిత్రులారా, బక్రీద్ గురించి కొంతమంది ఒక విషయం తప్పుగా అర్థం చేసుకుంటారు. అల్లాహకు బలి లేదా మాంసం అవసరమని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మరి ఖుర్బానీ వెనుక ఉన్న అసలు వాస్తవం ఏమిటి? అల్లాహ్ నిజంగా ఏమి కోరుకుంటాడు? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. ఖురాన్ గ్రంథం నుండి స్పష్టమైన ఆధారం. ఖురాన్లో అల్లాహ్ స్వయంగా కుర్బానీ గురించి చాలా స్పష్టంగా ఇలా సెలవిచ్చాడు: వాటి మాంసం గాని వాటి రక్తం గాని అల్లాహ్కు చేరవు, కానీ మీలోని భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయి. సూరా అల్ హజ్ 22:37. సోదరులారా, ఈ ఒక్క ఆయత్ ద్వారానే ఇస్లాం విశ్వాసం ఎంత స్పష్టమో అర్థమవుతుంది. అల్లాహ్ సృష్టికర్త. ఆయన అల్ గనీ అంటే ఎవరి అవసరమూ లేనివాడు. జంతువును కుర్బానీ చేయటం ద్వారా మనిషి తన అహంకారాన్ని, లోభాన్ని వదిలి అల్లాహ్ ఆజ్ఞకు ఎంత విధేయత చూపుతున్నాడో అల్లాహ్ దాన్నే చూస్తాడు. 2. కుర్బానీ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం.